ఎప్పుడైనా ఆలోచించారా ఈ పక్షులు వైర్ మీద కూర్చున్న కరెంట్ ఎందుకు తగలదు? చాలా సింపుల్ గా చెబుతా, ఒక సైన్స్ మ్యాజిక్ ఉంది ఇందులో. ఇప్పుడు ఊహించండి, నేను 2 గ్లాసులు సమానంగా నీళ్లు పోసి వాటిని ఒక పైపు తో కలిపా. ఇప్పుడు ఆ 2 గ్లాసులు నీటి స్థాయి ఒకటే కాబట్టి నీరు ఎక్కడికి వెళ్ళదు కదా. కానీ ఒక గ్లాసులో కొంచెం నీరు ఎక్కువ పోస్తే అది ఆటోమేటిక్ గా మరో గ్లాస్ కి వెళ్తుంది, ఎందుకంటే నీరు ఎల్లప్పుడూ బ్యాలెన్స్ కావాలనుకుంటుంది. ఇదే కాన్సెప్ట్ కరెంట్ కి కూడా వర్తిస్తుంది. కరెంట్ కూడా ఎక్కడ ఎక్కువ వోల్టేజ్ ఉందో అక్కడి నుంచి తక్కువ వోల్టేజ్ ఉన్న చోటికి పోతుంది, అంటే నీటిలా ఫ్లో అవుతుంది. ఇప్పుడు మనిషి కరెంట్ తగిలించే సిచ్యువేషన్ ఏమిటంటే, ఆయన వైర్ ని కూడా టచ్ చేశాడు, గ్రౌండ్ ని కూడా టచ్ చేశాడు. వైర్ లో చాలా ఎక్కువ కరెంట్ ఉంటుంది, గ్రౌండ్ లో మాత్రం 0. అప్పుడు కరెంట్ అనుకుంటుంది, ఆహా ఇది ఎక్కువ వోల్టేజ్, అది తక్కువ వోల్టేజ్, బ్యాలెన్స్ చేయాలి అని మన శరీరం ద్వారా వెళ్ళిపోతుంది. కానీ పక్షులు, వాటికి 2 కాళ్ళు కూడా ఒకే వైర్ మీద ఉంటాయి, అంటే 2 గ్లాసులలో నీటి స్థాయి సమానం. అందుకే కరెంట్ అనుకుంటుంది, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినా తిరిగి ఇక్కడికే రావాలి కదా, ఎందుకు టైం వేస్ట్ అని నేరుగా ముందుకు వెళ్తుంది, పక్షులను టచ్ చేయకుండా. సింపుల్ గా చెప్పాలంటే కరెంట్ ఎప్పుడు ఈజీ దారిని వెళ్తుంది. ఈ ఫ్యాక్ట్ మీకు ఎలా అనిపించింది కామెంట్ లో చెప్పండి. అండ్ మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు మోస్ట్లీ అబ్బాయిలకి బట్టతల వస్తుంది, మరి అది ఎందుకు గర్ల్స్ కి రాదు? టోటల్ ఇంజస్టిస్ కదా. చూడు, హెయిర్ తెగడం స్టార్ట్ అయితే ఫస్ట్ సైడ్స్ లో తెగుతుంది, దెన్ టాప్ లో, దెన్ బ్యాక్ లో, ఫైనల్ గా ఒక షైనీ ఫుల్ మూన్ అపియర్ అవుతుంది. సైన్స్ లో ఇది ఆండ్రోజెనెటిక్ అలోపెకియా అని పిలుస్తారు. సింపుల్ గా చెప్పాలి అంటే మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్. నౌ మన బాడీలో ఒక హార్మోన్ ఉంటుంది, టెస్టోస్టెరోన్. ఇది మ్యాన్లీనెస్ కి రీజన్. మజిల్, బియర్డ్, వాయిస్ అన్ని దాని థ్యాంక్స్ టు టెస్టోస్టెరోన్. కానీ ఈ హార్మోన్ కి ఒక అడ్వాన్స్డ్ వర్షన్ ఉంటుంది, డిహెచ్టి, డైహైడ్రోటెస్టోస్టెరోన్. ఈ డిహెచ్టి మన హెయిర్ ఫాలికల్స్ ని అటాక్ చేస్తుంది. అంటే ఏంటి అంటే, టెస్టోస్టెరోన్ డిహెచ్టి గా మారిన తర్వాత గ్రోత్ స్పీడ్ ఎక్కువైనా హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఎంత ఎక్కువ డిహెచ్టి అంత ఫాస్ట్ గా షైనింగ్ మూన్ రెడీ అవుతుంది. మనకి హెయిర్ పోయినా మ్యాన్లీనెస్ మాత్రం ఇంటాక్ట్ ఉంటుంది. మీరు బాల్డ్ అవుతున్నారా లేక ఆల్రెడీ మూన్ ఫేజ్ స్టార్ట్ అయిందా కామెంట్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి క్రేజీ సైన్స్ ఫ్యాక్ట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనకు జ్వరం ఎందుకు వస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఏదో రోగం వచ్చిందని భయపడిపోతాం కదా, కానీ జ్వరం అనేది మన శరీరానికి మంచిదని చెప్తే మీరు నమ్ముతారా? చూడు, మన బాడీలోకి బ్యాక్టీరియా లేదా వైరస్ లాంటి జర్మ్స్ దూరితే బాడీ వెంటనే ఇమ్యూనిటీ సోల్జర్స్ ని యాక్టివేట్ చేస్తుంది. అవి ఒక స్పెషల్ కెమికల్ రిలీజ్ చేస్తాయి, పేరు పైరోజన్. ఈ పైరోజన్ ఏం చేస్తుందంటే, అది మన బ్రెయిన్ లోకి హైపోథలామస్ అనే భాగానికి వెళ్తుంది. అక్కడ చెబుతుంది, హే హైపోథలామస్ బ్రో, డేంజర్ అలర్ట్, ఎనిమీస్ ఎంటర్డ్ ది బాడీ. హైపోథలామస్ అంటే మన బాడీలో టెంపరేచర్ ని కంట్రోల్ చేసే బాస్. అది వెంటనే టెంపరేచర్ ని పెంచేస్తుంది. ఇదే మనం ఫీవర్ అని అనుకునేది. ఇప్పుడు చూడు, ఈ హై టెంపరేచర్ లో చాలా వైరసెస్, బ్యాక్టీరియాలు సర్వైవ్ అవ్వలేవు, అవి సూటిగా చచ్చిపోతాయి. మిగిలినవి మన ఇమ్యూనిటీ సోల్జర్స్ క్యాచ్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేస్తాయి. అంటే మన ఫుల్ బాడీ ఆన్ లెవెల్ వార్ జరుగుతుంది. నెక్స్ట్ టైం మీకు ఫీవర్ వస్తే భయపడకు, జస్ట్ రెస్ట్, హైడ్రేట్ అండ్ సే మై బాడీ ఈస్ అప్గ్రేడింగ్ ఇట్స్ డిఫెన్స్ సిస్టమ్. నువ్వెప్పుడైనా ఆలోచించావా మనం ఎందుకు కలలు కంటాము? మరి ఆ కలలకి అర్థమేమిటి? సైంటిస్టులు చాలా ఏళ్లుగా ఈ మిస్టరీని రీసెర్చ్ చేస్తున్నారు, కానీ ఇప్పటికీ క్లియర్ ఆన్సర్ ఎవరికి లేదు. కొంతమంది ప్రకారం మన కలలు అనేవి మన మెదడులోని ఇన్ఫర్మేషన్ ని ఆర్గనైజ్ చేయడానికి వస్తాయి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని సేవ్ చేస్తుంది, యూజ్లెస్ ఇన్ఫర్మేషన్ ని డిలీట్ చేస్తుంది. మరి కొంతమంది ప్రకారం కలలు మన ప్రాక్టీస్ గ్రౌండ్ లాంటివి. రోజు ఏదైనా కొత్తగా నేర్చుకుంటే రాత్రి దాని మీదే డ్రీమ్ వస్తుంది. ఇంకా షాకింగ్ థియరీ ఏమిటంటే, కలలు మన బ్రెయిన్ కి ఫియర్, డేంజర్, రిస్క్ సిచ్యువేషన్ ప్రాక్టీస్ చేయడానికి వస్తాయి. అంటే డ్రీమ్ లో డేంజర్ ఫేస్ చేస్తే రియల్ లైఫ్ లో నీ బ్రెయిన్ స్ట్రాంగ్ అవుతుంది. ఇంకొక థియరీ ప్రకారం బ్రెయిన్ నెవర్ వాంట్స్ టు షట్ డౌన్, అందుకే స్లీప్ లో కూడా యాక్టివ్ గా ఉంటూ డ్రీమ్స్ ని క్రియేట్ చేస్తుంది. కానీ చివరికి ఎవరికి డ్రీమ్ నిజంగా ఎందుకు వస్తుందో 100% తెలియదు. కాబట్టి అకార్డింగ్ టు సమ్ సైంటిస్ట్స్ సేస్, డ్రీమ్స్ ఆర్ లైక్ హిడెన్ విషెస్. రియల్ లైఫ్ లో చేయనివి డ్రీమ్స్ లో కంప్లీట్ చేసుకుంటాం. నువ్వు నిన్ను పేదవాడిని అని అనుకుంటున్నావా? అయితే రెడీ అవ్వు. నీ బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ ప్రైస్ చెప్తాను, తర్వాత నీకు మైండ్ బ్లో అవుతుంది. మొదట కిడ్నీస్ తీసుకుందాం. ఒక్క కిడ్నీ రేటు 1.5 నుండి 2 కోట్ల రూపాయలు. నెక్స్ట్ లివర్, దాని కాస్ట్ 3 నుంచి 4 కోట్లు. చాలా కూల్ గా ఉన్న లంగ్స్, ఈచ్ సెట్ అరౌండ్ 3 కోట్ల రూపాయలు. మరియు నీ గుండె, దాని రేట్ ఎంతో తెలుసా? 8 కోట్ల రూపాయలు. అదే హార్ట్ నువ్వు లవ్ లో దానం చేసేస్తావు కదా. ఇంకా క్యాలిక్యులేషన్ చేస్తే నీ బాడీలో మొత్తం వాల్యూ ఆల్మోస్ట్ 35 నుండి 40 కోట్లు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కానీ ఇక్కడే క్లైమాక్స్ మొదలవుతుంది. నీ బోన్స్ లో ఉన్న బోన్ మర్రో 1 గ్రామ్ కాస్ట్ 19 లక్షలు. మన బాడీలో రఫ్లీ 1 కిలో బోన్ మర్రో ఉంటుంది, అంటే దాని వాల్యూ 500 కోట్లు. అంటే దీని మీనింగ్, నువ్వు బయట సింపుల్ గా తిరుగుతున్నావు కానీ నీ బాడీలోని ఆర్గన్స్ వాల్యూ 400 నుండి 500 కోట్లు. సో నెక్స్ట్ టైం నిన్ను ఎవరైనా పూర్ ఫెలో అంటే చెప్పు, ఐఎమ్ నాట్ పూర్, ఐఎమ్ ఏ వాకింగ్ 500 crore మెషిన్.
ఎప్పుడైనా ఇలా అనిపించిందా? వేళ్ళు వంచితే టక్, మెడ తిప్పితే క్రాక్, వెనక్కి వంగితే పాప్. అసలు మన ఎముకల్లో ఏం జరుగుతుంది? మన ఎముకల మధ్య జాయింట్స్ ఉంటాయి. ఆ జాయింట్స్ మధ్యలో ఒక దట్టమైన ద్రవ్యం ఉంటుంది. దాని పేరు సినోవియల్ ఫ్లూయిడ్. ఈ లిక్విడ్ పని ఏంటంటే ఎముకలు సాఫ్ట్ గా కదలడానికి, ఫ్లెక్సిబిలిటీ ఉండటానికి, ఎముకలు ఒక దానితో ఒకటి రాయకుండా ఉండటానికి. కానీ మనం వేళ్ళు వంచితే, మెడ తిప్పితే, జంప్ చేస్తే అంటే ఏం జరుగుతుందో తెలుసా? ఆ లిక్విడ్ లో చిన్న చిన్న గాలి బబుల్స్ ఏర్పడతాయి. ఆ బుడగలు ఒక్కసారిగా పగిలిపోతే అప్పుడు వస్తుంది ఆ పాప్, క్రాక్ అనే సౌండ్. అంటే ఎముకలు పగలడం కాదు, గాలి బుడగలు పగలడం. చాలా మంది చెప్తుంటారు వేలు వంచితే ఆర్థరైటిస్ వస్తుంది, ఎముకలు బలహీనత అయిపోతాయని. కానీ సైన్స్ ప్రకారం సాధారణంగా వేలు వంచితే ఎముకలకు హాని లేదు. కానీ ప్రతిసారి ఎక్కువ ఫోర్స్ గట్టిగా తీయడం మంచిది కాదు. అప్పుడు జాయింట్స్ మీద ప్రెషర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. మీరు ఈ విషయాన్ని ఇప్పుడే వింటుంటే లైక్ చేసి, షేర్ చేసి, ఇంకా ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.